భార్య నెంబర్నే కాల్ గర్ల్ లిస్టులో పెట్టాడు ఓ శాడిస్ట్ భర్త. దీంతో ఆమెకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి అదే పనిగా ఫోన్ కాల్స్ వస్తుండేవి. కొట్టుకున్న భర్తే తాను వ్యభిచారిణిగా చిత్రీకరించడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి శర్మని అడిగి తెలుసుకుందాం. శర్మ, చెప్పండి, భార్యనే కాల్ గర్ల్ గా చిత్రీకరించిన శాడిస్ట్ భర్త వివరాలేంటి? పోలీసుకు కంప్లైంట్ చేశారా? 10 నెలల క్రితం హైదరాబాద్లో సంచలనం సృష్టించింది. ఒక భర్త భార్యను కాల్ గర్ల్గా వెబ్సైట్లో క్రియేట్ చేయటం తీవ్రమైనటువంటి సంచలనం రేకెత్తించింది. వెబ్సైట్లో చూసిన ఆ ఫోన్ నెంబర్ ఆధారంగా ఆమెకు ఫోన్ కాల్స్ రావడం, ఆమె తీవ్రమైనటువంటి బాధను ఆవేదనను వ్యక్తం చేయడంతో పోలీసులను ఆశ్రయించిన నేపథ్యంలో ఇవాళ హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు మలక్పేట్లో ఉన్నటువంటి మురళీకృష్ణ అరెస్ట్ చేసి కొద్దిసేపటి క్రితమే ఆమెను తీసుకువెళ్లారు. మురళీకృష్ణ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. ఆయన భార్య భాగ్యలక్ష్మి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. 10 నెలల క్రితం వీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి ముందే గర్భవతిని చేసి తనను మోసం చేశాడన్నది ఈ భాగ్యలక్ష్మి యొక్క ఆరోపణ. దీనికి సంబంధించి ఆమెతో మాట్లాడదాం. ఏం జరిగింది అప్పుడు? మ్యారేజ్ బిఫోర్ వాళ్ళు మా రిలేటివ్సే సార్. ఆ తర్వాత వాళ్ళు మా ఇంటికి వచ్చే వాళ్ళు చాలా క్లోజ్ రిలేషన్షిప్ ఉండేది. అతను ఎంసీఏ, నేను ఎంసీఏ, లైఫ్ చాలా బాగుంటుంది అనుకున్నాం. కానీ ఆఫ్టర్ పాస్ట్ ఎంసీఏ వి బోత్ వర్క్డ్ ఫర్ మేమిద్దరం ఒకటే ప్రాసెస్కి వర్క్ చేసాము, చాట్ ప్రాసెస్కి. ఆ తర్వాత పూణే ఎంఫసిస్లో ఇద్దరికి జాబ్ వచ్చింది. అక్కడికి వెళ్ళాక ప్రెగ్నెన్సీ రావడం వల్ల నేను కన్సీవ్ అవ్వడం వల్ల ఈ ఫస్ట్ మ్యారేజ్ కావాలంటే మా అత్తయ్య 1 crore డిమాండ్ చేసింది సార్. 1 crore డిమాండ్ చేసి మళ్ళీ వివాహం కావాలని వాళ్ళు ఫోర్స్ వల్ల మళ్ళీ రీఅరేంజ్ మ్యారేజ్ చేస్తే మండపాలరెడ్డి గార్డెన్స్లో మళ్ళీ అందరి సమక్షంలో, పెద్దల సమక్షంలో నా మ్యారేజ్ అయింది 2012లో మందపాలరెడ్డి గార్డెన్స్లో. ఆ తర్వాత వివాహం అయిన తర్వాత మళ్ళీ ఇంకో బాబు జన్మించాడు. ఆ తర్వాత నుంచి నన్ను నా ఇద్దరు పిల్లల్ని వాళ్ళు చాలా బాగా చూసుకోలే. ఎప్పుడు కొట్టేవాళ్ళు. ఇంటికి వస్తే వాళ్ళు ఎప్పుడు మా కొడుకుకు పుట్టలేదని వాళ్ళు టార్చర్ చేసి నన్ను ఎలగొట్టేవాళ్ళు వాళ్ళ ఇంట్లో నుంచి. ఎప్పుడు ఉండలేదని ఎప్పుడు తను ఉండలేదని నా మీద ఒక బ్లేమ్ చేసి చెప్తుండ్రు సార్. కానీ నేను ఎప్పుడు ఉన్నా కూడా వాళ్ళు నన్ను ఎప్పుడు వాళ్ళ ఇంట్లో టార్చర్ పెట్టి, నా పిల్లల్ని అడగండి, చిన్న పిల్లలైతే అబద్ధం చెప్పరు కదా, వాళ్ళు ఏమంటారంటే నేను ఉండను, అక్కడికి వెళ్ళను, వాళ్ళ దగ్గర ఉండను అంటే అత్తమ్మ ఎఫెక్షన్ లేదు, తాత నానమ్మ అనే ఎఫెక్షన్ కూడా వాళ్ళకి కల్పించలేదు. 5 yearsలో నా తండ్రి కూడా నా వల్ల చనిపోయింది సార్. నా తండ్రి రిటైర్డ్ అయిన ఎంప్లాయీ కూడా 10 lakhs ఇచ్చి మ్యారేజ్ చేసిన తర్వాత కూడా, డౌరీ తీసుకున్న తర్వాత కూడా వాళ్ళు నాకు ఎలాంటి న్యాయం చేయలేదు. అత్త, మామ, ఆ తాతమ్మ కూడా ఎప్పుడు నా మీదనే నిందలు మోపేవారు. వాళ్ళ ఇంట్లో ఏం పని చేయలేదో చుట్టుపక్కల వాళ్ళని అడగండి. నేను మార్నింగ్ లేచి ప్రతి ఒక్క పని కూడా చేసే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని రోడ్డు మీదకి తెచ్చారు సార్ ఈరోజు. అంటే వాళ్ళు ఎటువంటి వాళ్ళు మీరే అడగండి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చూడండి. ఒక జాబ్ చేసే పిల్లని ఒక పని మనిషిలాగా క్రియేట్ చేసిర్రు. ఈ అంశానికి సంబంధించి మా అత్త ఉన్నారు. ఏం పేరమ్మా నీ పేరు? ఉమావతి. వాళ్ళు అన్ని నా కొడుకు మీద లేని అబండాలు వేస్తారు. వాళ్ళు అబద్ధాలు లేనివి. నా కొడుకు అమాయకుడు. నా కొడుకు కొట్లాటలు తెలియదు, పంచాయతీలు తెలియదు, ఎవరి ఇంటికి పోయింది తెలియదు, మాకు ఎవరికి ఏం తెలియదు. ఈ పిల్ల వెబ్సైట్ లో ఒక భార్యను వ్యభిచారిణిగా మా కొడుకు పేరు మీద పెట్టి వీళ్ళే పెట్టిండ్రేమో. అట్లాంటి బయటికి వెళ్ళి కూడా పెట్టవచ్చు. పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు కదా, లేని ఆధారాలు లేకుంటే పోలీసులు అరెస్ట్ చేయరు కదా. అవును, దొంగ ఆధారాలు కూడా పెట్టవచ్చు. ఏముంది ఏమో నాకేం తెలుసు. పోలీసులు అట్లా ఆధారాలు లేకుండా అయితే అరెస్ట్ చేయరు. నా ఇంటి ఎట్లా వెళ్తాయి? మా ఇంటి మన కొడుకు పెట్టండి. నా చెల్లె ఇంట్లో లేదు, నీ కొడుకున్నాడు ఇంట్లో. నీ కొడుకు ఇంట్లో ఉండి నీ ఇంట్లో, మా చెల్లె ఇంట్లో సంసారమే చేయనప్పుడు ఏడికెళ్ళి మేము వచ్చి చేస్తాం నీ ఇంట్లో ఐపీ నంబర్ ఏడికెళ్ళి వెళ్తుంది? ఐపీ నంబర్ ఎట్లా వెళ్ళింది? ఐపీ నంబర్ ట్రెక్ చేస్తే ఈ ఇల్లు వెళ్ళింది. అందుకే సరైన సాక్ష్యాధారాలు గురి చూసి వీరిని అరెస్ట్ చేసిరు ఈరోజు వచ్చి పోలీసు వాళ్ళు. కానీ వీళ్ళ కొడుకు ఎంత చిత్రహింస పెడుతున్నాడంటే మమ్మల్ని బ్రతకనివ్వట్లేదు, చావనివ్వట్లేదు. పోనీ మేము డైవర్స్ కూడా అప్లై చేసినాం, ఆ రకంగా కూడా పోనీయట్లేదు. ఒక రకమైన హింస ఎట్లా ఉంటుంది అనేది చూపిస్తున్నాడు వాడు. నిత్య నరకం మాకు.
ఏం చెప్తారమ్మా ఇవాళ ఇట్లా అరెస్ట్ చేశారు? ఇద్దరు పిల్లలు ఇగో ఏం చేయాలి మీ చెల్లి అంటుందిగా నా కొడుకును ఉరి తీయాలని తీపి మళ్ళీ ఉరి తీ. నువ్వు ఎందుకు ఇట్లా తయారై అరే ఆమె అంటుందయ్యా అలా ఉరి తీయాలని ఉరి తీపిచ్చేసి ఇంకా పీడపోతుంది ఇంకే మంచి అది కూడా చూద్దాం. తీపి ఉరి తీపి. ఇవాళ మీకు న్యాయం జరిగినట్టేనా? న్యాయం జరిగినట్టే సార్. సిసిఎస్ నుంచి వాడిని అరెస్ట్ చేసిరు, ట్రెస్ చేసిరు. సంవత్సరం తర్వాత అయినా సరే అన్ని ట్రెస్ చేసి వాడిని లోపల తీసుకుపోయారు. ఈ ఆధారాలు చాలు నాకు. కోర్టులో నా చెల్లెకు నేను రిలీఫ్ ఇప్పాడు. ఏం శిక్ష కావాలని కోరుకుంటున్నాను? కంపల్సరీ వాడికి ఉరి శిక్షనే సార్, ఉరి శిక్ష. ఎందుకంటే వాడికి ఐపీసీ సెక్షన్ ప్రకారం 3 సంవత్సరాల శిక్ష పడుతుంది. కానీ 3 సంవత్సరాల శిక్ష కాదు వానికి కావాల్సింది. 498A కింద గృహహింస చట్టం కింద ఎన్ని సంవత్సరాల పిల్లని చిత్రహింస పెట్టిండు. ఈ కాలనీలో అందరికి తెలుసు, తిరుమల హిల్స్లో నైబర్ తెలుసు. అక్కడ ఉన్న శాఖలు వాళ్ళు ఇచ్చిర్రు. అందరు సాక్ష్యాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఎవరే కానీ ప్రత్యక్షంగా వచ్చి ఇవ్వడానికి ఎవరు ఇవ్వరు. ప్రత్యక్షంగా సాక్ష్యాలు వచ్చి ఎవరు ఇవ్వరు. ఎందుకంటే కోరి ఎవరు కష్టాలు తెచ్చుకోరు కనుక వాళ్ళు ఇవ్వాల్సింది ఇంటర్నా. ఏందమ్మా నీకు న్యాయం జరిగినట్టేనా? నాకు న్యాయం జరగాలి సార్. అతన్ని అరెస్ట్ చేసి అతని వల్ల వాళ్ళు నా ఇద్దరు పిల్లలకు నాకు న్యాయం చేయాలి గవర్నమెంట్. మరి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉన్నారు, ఇంత చదువుకున్నారు, ఇట్లా ఎలా మోసపోయారు మీరు? అది ఏంటంటే వాళ్ళు మా మెయిన్ రిలేటివ్స్ సార్. వాళ్ళు మన ఇంటికి వచ్చారు. మేనత్త మా డాడీ వాళ్ళ చెల్లేతను. అదే వేరే వాళ్ళు అయితే నేను నమ్మకపోతుండే కదా. వాళ్ళే ఇంత హింసిస్తున్నారు. సొంత వాళ్ళని హింసిస్తున్నారు. ఇంకా బయటి వాళ్ళు ఎట్లా చేస్తున్నారో నాకు తెలియదు. నాకు ఎన్నో మ్యారేజ్ సంబంధాలు వచ్చినాయి సార్. కానీ నేను వీళ్ళనే చేసుకుంటా, తెలిసిన వాళ్ళ రిలేటివ్స్ అని అన్నా. కావలిస్తే మా డాడీ కూడా నా వల్లనే, నా పికర్ వల్ల అంతా చుట్టాలల్లా. ఇప్పుడు అరెస్ట్ చేశారు, ఏం శిక్ష అతనికి పడాలని కోరుకుంటున్నారు? అతనికి బయటికి రావద్దు, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ కావాలి. అతడు బయటికి రావద్దు. మళ్ళీ వేరే ఆడపిల్ల వేరే ఇంటి నుంచి కూడా అతనికి మ్యారేజ్ కావద్దు. ఎందుకంటే నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఫస్ట్ మ్యారేజ్ అయింది, సెకండ్ మ్యారేజ్ కూడా చేసుకున్నారు. మీకు కావాల్సిన ఎవిడెన్స్ చూడండి. మళ్ళీ తర్వాత వేరే అమ్మాయిని కూడా చేసుకొని ఆ అమ్మాయి మోసపోతుంది. వాళ్ళ ఇంటి వాళ్ళు కూడా చూడరు. అందుకు అతను బయటికి రాకుంటే జైల్లోనే అతనికి ఎప్పుడు నాన్ బెయిలబుల్ వారెంట్. అతను చేసిన పాపాలు అతను అందులోనే అనుభవించాలి. అదే నా మొత్తానికైతే ఇవాళ 10 నెలల తర్వాత సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ మురళీకృష్ణను అరెస్ట్ చేసి సిసిఎస్ పోలీసులు తీసుకువెళ్లారు. మరి విచారణ తర్వాత ఏ విధంగా వ్యవహరిస్తారనేది చూడాల్సి ఉంది. మొత్తానికి 10 నెలల తర్వాత అరెస్ట్ కావడం అన్నది ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తున్నటువంటి అంశం. ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ శర్మ.